నందూశ్వర్ల వీసా స్కామ్ గురించి అయితే చాలా రోజులుగా కాంట్రవర్సీ జరుగుతుంది. మొన్న ఆవిడ ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వాయిస్ అయితే వినిపించింది. మనిషి కనబడలేదు, మ్యాటర్ చూస్తే అందులో పెద్దగా ఏమీ లేదు. 6 వారాలుగా మమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మా పిల్లల్ని మా పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చింది. అసలు వాళ్ళ పిల్లల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు, పిల్లల గురించి ఎవరు చెడుగా మాట్లాడారు, అసలు ఎవరన్నా మనిషి అన్నవాడు పిల్లల్ని ఏమన్నా అంటారా? ఆ పిల్లలు ఇంకా పసిపిల్లలు, పాపం వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. అమ్మా నాన్న ఏం చేస్తున్నారో, మోసాలు చేసి సంపాదిస్తున్నారా, కష్టపడి సంపాదిస్తున్నారా అనేది ఆ పిల్లలకి ఇంకా తెలీదు. అసలు పిల్లల్ని ఎందుకంటావు చెప్పండి? ఇప్పుడు మీరు ఇన్ని స్కాములు చేశారు, మరి మీ పేరెంట్స్ని ఈ రోజున ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు అయ్యాయి. దేనికి కేసులు అయ్యాయి? మీరు చేసిన తప్పుల వల్లే కదా పాపం ఈ రోజున వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం చెప్పరు. అసలు మీ మీద ఎందుకు కేసులు అయ్యాయి, మరి మీ మామగారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి వియ్యపురాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎందుకు డైరెక్టర్లుగా ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు అయ్యాయి, అసలు విషయం చెప్పడం మానేసి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అసలు ఈ డబ్బుల విషయం కానీ, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నామనే విషయం కానీ, ఇది జరిగిన విషయం అని కానీ ఏది కూడా లేదు. అంటే సొసైటీలో ఎవ్వరికీ లేని కష్టాలన్నీ ఆవిడకే ఉన్నట్టు 6 వారాలుగా మనం అందరం చాలా ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడింది. కానీ చేసింది ఎంత పెద్ద స్కామ్ అనేది ఆవిడ మనస్సాక్షిగా తెలీదా? ఆఖరికి వీళ్ళ దగ్గర పనిచేసిన ఎంప్లాయర్స్ కూడా వీళ్ళ అకౌంట్లకి డబ్బులు వేసామని అంటే ఈ రోజున వాళ్ళు కూడా బయటకు వచ్చి మా అకౌంట్లకి డబ్బులు వేశారండి, ఆ డబ్బులు మళ్ళీ మేము తిరిగి మధుకర్ గారికి ఇచ్చాము, అవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి, మేము కూడా చూపిస్తామని వాళ్ళ దగ్గర జీతాలకి పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. మరి ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి? తప్పుల మీద తప్పులు మీరు చేసి పాపం ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియాలో ఉన్న జనాలను తిడుతున్నారు, అందరూ ట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని అని. ఎందుకు ట్రోల్ చేస్తారు చెప్పండి? మీరంటే ఏమన్నా సోషల్ మీడియాలో ఉన్న జనాలకి కక్ష? అందన గారు తెలివిగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన విషయం అంతా మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం, మాకు కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉంది, కోర్టులో ఉండడం వల్ల మేము ఏ విషయాలు బయటకు చెప్పట్లేదు, మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. మరి గతంలో యాపిల్స్ వీడియో పెట్టారు కదా, మేము కొన్ని యాపిల్స్ అమ్మాము, అవి కొన్ని పుచ్చిపోయాయి, దానికి మాకు సంబంధం ఏముందని చక్కగా యాపిల్స్ వీడియో పెట్టారు. ఇది అందరికీ కూడా అవేర్నెస్ వీడియో. గత 20 సంవత్సరాలుగా మాకు ఇండియాలో ఎటువంటి కంపెనీలు లేవు, మా మీద కిట్టని వాళ్ళే ఇలా లేనిపోనివన్నీ ప్రచారాలు చేస్తున్నారు, మీరు ఎవరు నమ్మకండి అని చక్కగా నీట్గా అమాయకంగా చెప్పారు. నిజంగా జనాలు అందరూ నిజమనుకునే నమ్మారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు పలానా వాళ్ళు ఇలా చేశారండి అని చెప్పగానే పోలీసులు కూడా ఏ సాక్ష్యాలు ప్రూఫ్లు ఇవేమీ చూడకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసేస్తారా? అంటే కావాలని మీ మీద పోలీసులు కూడా కక్ష కట్టారా? ఇంకా ఇప్పటికీ కూడా పోలీసులు మీ మామగారి మీద పాపం జాలి చూపెడుతున్నారు. పెద్ద అయిన పాపం ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆయనకి ఇంకా మెల్లగా చెప్తున్నారు. ఒకసారి మీ అబ్బాయిని రమ్మనండి, వాళ్ళ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేయండి, ఎందుకు ఇంకా గొడవలు పెంచుకుంటారు, ఈ వయసులో ఇలా మీరు కేసులు అంటూ తిరగడం కరెక్ట్ కాదు కదా, మీకు ఆరోగ్యం బాగోలేదు, ఈ గొడవని ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అని పోలీసులు బాధితులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇంత మంచితనంగా మీ గురించి చెప్తున్నా సరే మీరు ఎక్కడ కూడా డబ్బుల విషయం మాట్లాడరు, చేసిన స్కాముల గురించి మాట్లాడరు, ఎవరి గురించి ఏమీ మాట్లాడరు. కానీ మా మీద అన్యాయంగా మా పిల్లల్ని మమ్మల్ని 6 వారాలుగా ఇబ్బంది పెట్టి ఏడిపించేస్తున్నారని ఈ డైలాగులు మాత్రం చెప్పారు. పైగా కృష్ణుడితోటి పోల్చుకుంటారు. అసలు భగవంతుడితో పోల్చుకునే అంత స్థాయి ఉందా చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా స్కాములు చేశాడా? లక్షలు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను రండి అని అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారా? మాట్లాడే మాటకి కొంచెమైనా సరే అర్థం ఉండాలి. ఎందుకు భగవంతుడిని మధ్యలోకి లాగుతారు? మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి భగవంతుడిని తీసుకొచ్చి మన జీవితాల్లో ఎందుకంటే కలుపుతారు? ఇన్ని లక్షలు పోగేసుకుని మీరు కోట్లు సంపాదించుకుని ఆస్తులన్నీ కూడబెట్టుకున్నారు. పిల్లల పేరు మీద, పెద్దవాళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద, దుబాయ్లోను వేరే దేశాల్లో కొనేసుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రెగ్నెంట్ లేడీని కూడా మీరు ఏడిపించారని అంటే ఇంకంతకు మించిన మహాపాపం ఇంకేమన్నా ఉంటుందా? అంటే ఈ బ్యాంక్ అకౌంట్లు, మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు, మెసేజ్లు అన్నీ కూడా ఫేకేనా? వాటిలో ఏమీ నిజాలు లేవా? పైగా మీరు అంటున్నారు కదా, నిన్న మీ వీడియోలో మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు ఇమ్మని బెదిరించారని అంటున్నారు కదా, మీరు బెదిరించారని ఎందుకు అంటున్నారు? దానికి బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారని ఒక అందమైన పేరు పెట్టేశారా? మీరు బాధితుల దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మా డబ్బులు ఇవ్వండి అని మీకు 1కి 4 సార్లు ఫోనులు చేసి మెసేజ్లు పెట్టుంటారు. తప్పే ఉంది? వాళ్ళు అన్ని లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నడి రోడ్డు మీద తీసుకెళ్లి దేశంలో వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అడగరా? అంటే వాళ్ళు 1కి 4 సార్లు అడిగి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగినందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అంటారా? ఇప్పుడు ఒక్కరు బయటకు వచ్చి కేసు పెట్టబట్టే కదా ఈ రోజున ఎంతమంది వచ్చారు, లేకపోతే ఎవరికీ తెలీదు. పోలే ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏదో
ఏదో మిస్టేక్ ఏదో జరుగుంటుంది, వీళ్ళు తప్పు చేశారో వాళ్ళు తప్పు చేశారో ఏదో మోసపోయారులా అని వదిలేసేవారు. కానీ ఈ రోజున ఎంతమంది మీ గురించి చెప్తున్నారని అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి అందరినీ మాయ చేసి లక్షలు కూడబెట్టుకున్నారు. మరి అసలు ఆ డబ్బుల గురించి చెప్పరు, ఇండియాలో ఉన్న కంపెనీల గురించి చెప్పరు, మీ దగ్గర పని చేసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వచ్చాయి, మరి ఆ విషయం చెప్పరు, ఏమీ చెప్పరు, అసలు అడిగిన దానికే సమాధానం చెప్పరు. పైగా మా మీద సోషల్ మీడియాలో అన్యాయంగా ట్రోల్ చేసేస్తున్నారని అంటారు. అది ట్రోలింగ్ కాదు, ప్రశ్నించడం. ఇప్పుడు ఇంతమంది మీ గురించి వీడియోలు చేసి అడుగుతున్నారని అంటే ఎంత అడిగినా సరే మీరు సమాధానం చెప్పట్లేదు కాబట్టి పాపం వాళ్ళు కేసుల దాకా వెళ్ళారు. మీకు ఎన్నోసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా రిప్లైలు ఇచ్చారా ఎవరికైనా? మరి చూసి వాళ్ళకి చిరాకేసి పాపం కేసులు పెట్టారు. ఏం చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? మీరు ఇంట్లోంచి బయటకు రారు. ఇదిగో ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటికి ఇన్ని రోజులకు బయటకు వచ్చి ఏదో మీ కష్టాలు మీ బాధలన్నీ ఆ వాయిస్ రూపంలో చెప్పుకున్నారు. ఆ మధుకర్ గారు ఇంతవరకు బయటకు వచ్చి కంపెనీ విషయాలు ఏమన్నా చెప్పారా? ఇప్పటిదాకా మొన్నటిదాకా న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గర చెప్పేశారు మీరు ఇదంతా మధుకరే చూసుకునేవాడు, నాకు అసలు సంబంధం లేదు, నా ఛానల్ పేరు ఎందుకు వాడుతున్నారు, నా పేరు ఎందుకు వాడుతున్నారు అని అడిగారు. మరి ఇప్పుడు ప్రతిదానికి మీరెందుకు వచ్చేస్తారు? మీ ఛానల్లో మీరెందుకు వచ్చి మీ వారు మాట్లాడకుండా అన్ని మీ కంపెనీ విషయాలు కేసుల విషయాలు అన్ని మీరెందుకు మాట్లాడుతున్నారు? అంటే మీకు కూడా సంబంధం ఉండబట్టే కదా, మీ అకౌంట్కి కూడా డబ్బులు వెళ్ళాయి కాబట్టే కదా ఈ రోజున మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరన్నా అడిగితేనేమో నాకు సంబంధం లేదు, అంతా మా ఆయన చూసుకున్నారని అంటారు. కానీ ప్రతిదానికి సమాధానం చెప్పేది మాత్రం మీరే ముందుకొస్తారు. ఆయన వచ్చి మాట్లాడరా? మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు వీడియోలు పెడుతున్నారు? అంటే మొగుడు పిల్లలకు తెలియకుండానే కథంతా జరిగిందా? అంటే మీ వారు చెప్పకుండానే జనాలందరూ మీ అకౌంట్కు డబ్బులు వేశారా? మళ్ళీ ఆ డబ్బులు తీసుకువెళ్ళి మీ ఆయన గారికి ఇచ్చారా? యూకేలో ఉండి మీరు కథ అంతా నడిపించి చక్రం తిప్పేశారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మా పెద్దవాళ్ళని బయటకు లాక్కొచ్చేసి వాళ్ళ పేర్లు పెట్టేసి అక్కడ కూడా కంపెనీలు పెట్టేశారు. అంటే ఇప్పుడు వాళ్ళెవరో కూడా మీకు తెలియదు అనమాట. ఇంకొన్ని రోజులు పోతే అదే చెప్తారు, అసలు ఆ మా అత్తగారు ఎవరో, అందులో మా అత్తగారు కాదు, మా అమ్మ కాదు, మా మామయ్య గారు కాదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అని కూడా చెప్తారు. వినేవాళ్ళు ఉంటే ఇంకెన్నన్నా చెప్తారు. చివరికి పరిస్థితి ఆ రకంగా అయిపోయింది అనమాట. తప్పులన్నీ చేసేసి పైగా మా పిల్లల్ని అనేస్తున్నారు, మా పెద్దవాళ్ళని అనేస్తున్నారు. నిన్నటిదాకానేమో ఇండియాలో కంపెనీలతోటి మాకు సంబంధం లేదని చెప్పి ఈ వేళేమో మా పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెట్టాను అంటున్నారు. ఇప్పుడు ఎలా చుట్టరకం కలిసింది మరి మీ మధ్యన? వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదని చెప్పారు కదా, మా పేరెంట్స్ అని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఏదైనా కేసులు పెట్టినప్పుడేమో మా పేరెంట్స్ అంటారా? అసలు విషయం ఏంటమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా పేరు మీద ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్తారా? మేము 20 సంవత్సరాలుగా యూకేలో ఉన్నాం, మాకు ఇండియాలో ఎటువంటి కంపెనీలు లేవని మరి ఇలా చెప్తారా? అన్నీ చెప్పింది మీరే, ఎవరు పుట్టించలేదు ఇక్కడ. మీరు చెప్పిన విషయాలనే తిరిగి ఈ సోషల్ మీడియాలో జనాలు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది చెప్పనా? ఇప్పుడు మీ దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఇదిగోండి మా అకౌంట్లకు డబ్బులు వేశారు, మేమేమో మధుకర్ గారికి ఇచ్చామని ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారు? అంటే తప్పుల మీద తప్పులు చేసేసి ఇంకా దాన్ని కప్పిపుచ్చుకుందామని ఏదో భగవంతుడిని లాగేస్తారు, కృష్ణుడిని లాగేస్తారు. అంటే మీ మాటలు వింటుంటే భలే ఇదిగా అనిపించింది. అందుకే సోషల్ మీడియాలో అందరూ అంటున్నారు ఈవిడ సినిమాల్లోకి వెళ్తే బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది, ఈవిడ యాక్టింగే కాదు డబ్బింగ్ చెప్పడం కూడా సూపర్గా చెప్తుంది, మరి ఏ డైరెక్టర్కి ఇంకా కంట్లో పడలేనట్టుంది, ఇప్పుడు ఈ వాయిస్ తర్వాత డైరెక్టర్లు కూడా బాగా పిలుస్తారు, ఈవిడ ఆల్రౌండర్, అన్నిట్లో కూడా సూపర్గా మహానటిలాగా నటిస్తుందని ఇప్పుడు సోషల్ మీడియా అంతా చెప్పుకుంటున్నారు. ఇక్కడ జనాలందరూ అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఏదైనా ఒకదానికొకటి సంబంధం ఉందా? అంతా మాట్లాడేసిన తర్వాత లాయర్ గారిది ఆ మొక్క తీసుకొచ్చి మేము యూకేలో ఉన్నాం, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు అన్నట్టు మళ్ళీ ఆవిడ చేత ఆ పాత మొక్కను తీసుకొచ్చి అందులో యాడ్ చేశారు. దేనికి పెట్టారు ఆ మొక్క? అసలు వల్ల నష్టపోయిన వాళ్ళు యూకేలోనూ ఉన్నారు, ఇక్కడ ఇండియాలోనూ ఉన్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమో మీ పేరెంట్స్ని పట్టుకుంటున్నారు, అక్కడ యూకేలో ఉన్నవారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ప్రాసెస్ ఏంటో వాళ్ళు కూడా చేస్తున్నారు. బాధితులు మాత్రం ఎవరు వెనకడుగు వేయట్లేదు, ఎక్కడా తగ్గట్లేదు. ఎప్పటికైనా సరే మాకు న్యాయం జరుగుతుంది, మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాము, మా డబ్బులు మేము ఇప్పించుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. కానీ అబద్ధాలు మాత్రం చెప్పకండి. మీలాంటి పిల్లలే ఈ బాధితులు కూడా ఉన్నారు, అలాగే మీకున్న పేరెంట్స్ లాంటి వాళ్ళే పెద్దవాళ్ళే ఈ బాధితులు కూడా ఉన్నారు. ఎంతో మంది దగ్గర అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక 20 లక్షలకి సమాధానం చెప్పలేక వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఇన్ని లక్షలు ఇచ్చి ఉద్యోగాలు లేకుండా పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళది బాధ కాదు, ఇన్ని లక్షలు తీసుకున్న వాళ్ళది మీదే బాధ. ఇప్పటి వరకు లక్షలు పోగేసుకుని కోట్లు కూడబెట్టుకున్నారు, అయినా సరే మీరు కష్టాల్లో ఉన్నారు. ఏ డబ్బు లేకుండా పాపం ఆ డబ్బు అంతా మీకిచ్చి ఉద్యోగాలు సరిగ్గా లేకుండా అన్యాయం అయిపోయి పాపం భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. అదే మీ పిల్లల్ని వదిలేసి మీరు ఒక చోట ఉండండి అంటే మీరు ఉంటారా? మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి మన తెలుగు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి కానీ ఇంత దారుణంగా మోసం చేయకూడదు. బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు, ₹1 డబ్బులు సంపాదించుకోవాలని అందరికీ ఉంటుంది, అదేమి తప్పు కాదు. కానీ మరీ ఇంత దారుణంగా ఎంతమందిని మోసం చేశారు చూసారా?
అది దారుణమైన తప్పు. అంటే రేపొద్దున ఆ పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ పిల్లల్ని ఎవరన్నా మీ అమ్మ మీ నాన్న ఇలా చేశారు ఏంట్రా అని ప్రశ్నిస్తే పాపం ఆ పిల్లలు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి మీ పిల్లల మీద జాలి పడుతున్నాం. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు కదా అని. ఇప్పుడు మీరు చేసిన తప్పుల వల్ల చూడండి అక్కడ పెద్దవాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక నా తెప్పలో పడుతున్నారు. అది పాపం అనిపించట్లేదా? చూసే జనాలకు మాకే బాధ అనిపిస్తుంది. ఈ వయసులో పాపం అనారోగ్య సమస్యలు ఉంటాయి, బీపీలు షుగర్లు ఉంటాయి. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఈ కొడుకు కోడలు చేసిన పనికి అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని మేమందరం బాధపడుతున్నాం. కానీ మీకు ఎక్కడ కూడా చీమకుట్టినట్లేదు. బయటకు వచ్చి ఏ విషయమో చెప్పరు. మాట్లాడితే కోర్టులో ఉందని అంటారు. జనాలందరూ అడిగేది ఒకటైతే మీరు చెప్పేది ఒకటి. ఒకదానికొకటి పొంతన అనేదే ఉండదు. సమాధానం సరిగ్గా చెప్పరు. ఆ వీడియో చూసిన తర్వాత జనాలకి ఇంకా కోపం వచ్చింది. కొద్దిగా పద్ధతులు మార్చుకోండి. అన్ని మా ఆయనే చూసుకున్నాడు, అన్ని మా ఆయనే చేశాడు, నాకు సంబంధం లేదంటారు. ప్రతి దానికి తైక్కమని మీరు వచ్చి వీడియోలు పెడతారు. మీకు ఏం సంబంధం మరి? అంటే పేరుకు మాత్రమే ఆయన, కానీ చక్రం తిప్పేదంతా మీరేనేమో అని అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే. మాకు సంబంధం లేదంటారు, ప్రతిదానికి మీరు వచ్చి మాట్లాడతారు. ఆయన అసలు బయటికి రాడు, ఏం జరిగిందో చెప్పరు. చక్కగా అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఎంత జరిగినా సరే మీకు ఇంకా జాలి చూపించే వాళ్ళు ఉన్నారు మీ ఫాలోవర్స్లో. అక్క దేవుడు ఉన్నాడు అక్క, నీకు మంచి రోజులు వస్తాయి అక్క, నువ్వు కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తావక్క, టెన్షన్ పడకక్క, జాగ్రత్తగా ఉండక్క, ఒక్కొక్కసారి బ్యాడ్ టైం ఇలాగే వస్తుందక్క అని మీకు కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఎంత జరుగుతున్నా సరే మీ మీద కేసులు అయినా సరే మీకు ఇంకా జాలి చూపించే వాళ్ళు ఉన్నారని అంటే మరి ఆ ఫేక్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి నిజంగా సన్మానం చేయాలి. అంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు మీకు. మరి అలాంటి వాళ్ళందరినీ వదులుకొని మేము సోషల్ మీడియా కొన్ని రోజులు దూరంగా ఉంటామనంటే మరి అలాంటి ఫాలోవర్స్ అందరూ ఏమైపోతారు? వీడియోల్లోకి పిల్లల్ని తీసుకొచ్చింది మీరే, ఆ పిల్లల్ని చెడగొట్టేది కూడా మీరే. పైగా జనాలను అంటారు ఎందుకు? వీడియోల్లోకి పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు చెప్పండి. మేము ఇప్పటికీ కూడా పిల్లల్ని ఏమి అనం, పిల్లల మీద జాలేస్తుంది మాకు. మీ దగ్గర నుండి సరైన సమాధానం వచ్చేంత వరకు, ఆ బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉంటారు.